హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మి వ్లాగ్స్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన కారపొడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ కారపొడి ఇడ్లీ, దోశ, ఊతప్పం అన్నింటిలో కూడా యూజ్ అవుతుందండి. ముందుగా ఈ కారపొడి కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అరకప్పు నువ్వులు వేసి దోరగా వేగించి పక్కకు తీసి చల్లార్చుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని అందులో 1 కప్పు మినపప్పు, 1 కప్పు పచ్చిశనగపప్పు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. అందులోనే ఒక 5 నుంచి 6 ఎండుమిరపకాయలు వేసి వేగించుకోవాలి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తినే పని అయితే ఎక్కువ ఎండుమిరపకాయలు వేసుకోండి. నేనైతే మీడియంగా వేసుకుంటున్నాను. నెక్స్ట్ అందులోనే 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేగించుకొని పక్కకు తీసి పెట్టుకోండి. అన్నీ కూడా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని 1 కప్పు ఎండు కొబ్బరి లేదా ఎండు కొబ్బరి తురుము, కొంచెం చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, కొద్దిగా ఇంగువ వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇది బరకగా ఉంటేనే బాగుంటుందండి. ఈ కారపొడిని గాలి తగలకుండా ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ కారపొడి మనకి టిఫిన్స్లోకే కాకుండా వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కారపొడి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. కర్రీస్ లేని టైంలో ఈ కారపొడి చాలా యూజ్ అవుతుంది మనకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ లక్ష్మి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.